హాయ్ ఫ్రెండ్స్, ఈ సమ్మర్లో చల్లచల్లగా ఏదో ఒకటి తాగాలనిపిస్తుంది కదా. అలాంటి టైంలో ఈ బాదాం మిల్క్ని ట్రై చేయండి. నేను చెప్పే టిప్స్ని ఫాలో అవుతూ చేశారంటే మనకు బయట స్వీట్ షాప్లో దొరికే బాదాం మిల్క్ లాగానే క్రీమీ టెక్స్చర్తో ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 2 మిల్క్ ప్యాకెట్స్ 1 లీటర్ మిల్క్ ప్యాకెట్స్ తీసుకున్నాను. పాలు బాగా మరగనివ్వాలి. 2 లీటర్స్వి 1 లీటర్కి వచ్చే వరకు బాగా మరగాలి. పాలు మరగడం స్టార్ట్ అయిన తర్వాత కలుపుతూ ఉండాలి, లేకపోతే అట్టు కట్టేస్తుంది. అలా అట్టు కట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. టేస్ట్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 5 స్పూన్స్ ఆఫ్ షుగర్ని యాడ్ చేశాను. దాని తర్వాత చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా పసుపుని యాడ్ చేస్తేనే మనకు పాలనేవి బయట దొరికే బాదం పాల్లాగా కనిపిస్తాయి. నేను ప్రిపేర్ చేసిన ప్రీమిక్స్ పౌడర్ అయితే అయిపోయింది. అందుకనేసి రెడీమేడ్ ఎంటీఆర్ బాదం ప్రీమిక్స్ పౌడర్ని అయితే యూజ్ చేశాను. మొత్తంగా 8 స్పూన్స్ ఆఫ్ ప్రీమిక్స్ పౌడర్ని అయితే మిల్క్లో యాడ్ చేశాను. కస్టర్డ్ పౌడర్ని ఒక బౌల్లో తీసుకుని పాలు యాడ్ చేసుకుని కరిగాక దాన్ని మరుగుతున్న పాలల్లో వేసి కలుపుకోవాలి. అప్పుడు పాలు కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. మంచి ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ని కూడా 2 డ్రాప్స్ వేసుకుని మరగనివ్వాలి. ఈ బాదం మిల్క్ చల్లారాక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లచల్లగా సర్వ్ చేస్తే మన బాదం మిల్క్ రెడీ.